నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 15వ భాగాన్ని విందామా? ఆ విధంగా తాతయ్య నన్ను పల్లెటూరు మళ్ళీ తీసుకొచ్చాడు. నేను జ్వరంతో చాలా రోజులు మంచం మీదనే ఉన్నాను. నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా తాతయ్యో, అత్తయ్యో నా మంచం దగ్గర కూర్చుని నాకు కనిపించేవాళ్ళు. నేను కళ్ళు తెరిచిన వెంటనే "ఏమ్మా ఏం కావాలి? బత్తాయి ఒలిచివనా? హార్లిక్స్ తాగుతావా?" అంటూ ఆదుర్దాగా అడిగేవాళ్ళు. నేను వద్దనేవాడిని. నేను చాలా నీరసంగా మంచం మీద నుంచి లేచి కూర్చునే ఓపిక కూడా లేనట్టుగా చిక్కి శల్యమయ్యాను. నాకు వాళ్ళు ఏవేవో మందులు వేస్తూనే ఉన్నారు కానీ ఏవి నాకు వంట పట్టడం లేదు. ఒకసారి తాతయ్య, అత్తయ్య మాట్లాడుకోవటం నాకు వినిపించింది. కాత్యాయని, వాడు బ్రతుకుతాడనే నమ్మకం నాకు కనిపించడం లేదు. నువ్వు మరీ ఆశ పెట్టుకోకు. చాలా బాధపడతావు అన్నాడు తాతయ్య. క్రింద కూర్చుని ఉన్న అత్తయ్య నా మంచం మీద తలానించి ఏడవసాగింది. బెజవాడ తీసుకువెళదాం నాన్న. ఇంకా మంచి డాక్టర్కి చూపిద్దాం. అదంతా నీ పిచ్చి. వాడు తల్లి కోసం బెంగపడ్డాడు. ఈ బెంగలో నుంచి తేరుకోవటం కష్టమే. వాడికి ఆయుష్ ఉంటే తప్ప ఇంక దేనికి సాధ్యం కాదు. అత్తయ్య చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆవిడికి నా మీద ఎందుకు అంత ప్రేమో నాకు అర్థం కాలేదు. నా జ్వరం కాస్త తగ్గింది. తాతయ్య అహర్నిశలు నా దగ్గర కూర్చుని నాకు ఏవేవో కథలు చెప్తూనే ఉండేవాడు. ఫకీర్ రోజు వచ్చి ఏవేవో పాటలు పాడి డ్యాన్స్ చేసి నన్ను నవ్విస్తూ ఉండేవాడు. కోతిపిల్లను తీసుకొచ్చి ఆడిస్తూ నన్ను సంబరపరిచేవాడు. భీముడు నా కోసం లెక్కలేనని బొమ్మలు తెచ్చిచ్చేవాడు. అత్తయ్య నన్ను కంటికి రెప్పలా కాపాడి ఏది కావాలన్నా క్షణాల మీద తెప్పించి ఇచ్చేది. నేను మెల్లగా కోలుకోసాగాను. నా మనసులో అమ్మ మీద బెంగ పోలేదు కానీ అది నేను భరించడం అలవాటైంది. నేను పథ్యం తిన్నాను. లేచి ఇంట్లో తిరగసాగాను. రత్తమ్మ మాటల ద్వారా నాకు మా అమ్మ కనిపించదని, వేరే పెళ్లి చేసుకుందని, వాళ్ళకి ఇంకో కొడుకున్నాడని, అమ్మ ఇక ఈ దేశం రాదని అర్థం కాసాగింది. అమ్మ కోసం పడిన బెంగంతా క్రమంగా కోపంగా మారసాగింది. అమ్మ నాతో అబద్ధం చెప్పింది. అమ్మకి ఇంకో కొడుకున్నట్ట. ఇదే నా మనసులో తీరని గాయమైంది. నాకు పౌరుషం వచ్చింది, మొండితనం వచ్చింది. అత్తయ్యకి పిల్లలు లేరు. నేనంటే చాలా ఇష్టం. అత్తయ్య ఎప్పుడూ నాన్న గురించి కబుర్లు చెప్పేది, నన్ను ఊరడించేది. నేను మెల్లగా ఆవిడ ప్రేమాభిమానాలు అనే వెచ్చటి సూర్యకాంతి వైపు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులా తిరగసాగాను. వెచ్చటి ఆవిడ ఆదరణలో నా ఒంటరితనం, నా బెంగ కరిగిపోసాగినాయి. సిటీలో అత్యంత అధునాతన సదుపాయాల మధ్య అపురూపంగా పెరిగిన నేను ఒక్కసారిగా ఈ పల్లెటూరులో ఈ మోటు పద్ధతుల మధ్య ఇమిడిపోవడానికి చాలా ఇబ్బంది పడసాగాను. ఉదాహరణకి, నేనున్న పరిసరాలు అతి పరిశుభ్రంగా ఉండడం, నా బట్టలు మల్లెపువ్వుల్లా నాజూకుగా తెల్లగా ఉండడం అలవాటు. వాటికి మట్టి అంటితే నా ప్రాణం విలవిల్లాడిపోయేది. ఇక్కడి వాళ్ళకి బట్టల గురించి శ్రద్ధ లేదు. చుట్టూ ఆవులు, గేదెలు, వాటి రొచ్చు, ఆ వాసన నా ముక్కు పుటాలను బద్దలు కొట్టేది. నా పుస్తకాలు, బట్టలు ఇందిరమ్మ గారు ఇక్కడికి పంపించి వేసింది. నా స్కూల్ బ్యాగు, నా డ్రెస్సు, నా బూటు చూడగానే ఆపుకోలేని ఏడుపు వచ్చేసింది. సెలవులు అయిపోయినాయి. స్కూల్ తెరిచారు. నేను ఈ పల్లెటూరులోనే ఉండిపోయాను. తాతయ్య నన్ను ఊళ్ళోనే స్కూలుకు పంపాలని చూశారు కానీ నేను వెళ్ళనని అన్నాను. ఆ తడికల స్కూల్ నాకు నచ్చలేదు. తాతయ్య ఇంటి దగ్గరే నాకు ట్యూషన్ పెట్టించాడు. నాకు ఇష్టమైతేనే వెళ్ళేవాడిని, లేకపోతే బలవంతం లేదు. నేను ఫకీర్ వెంట కొండవాగు దగ్గరకు వెళ్ళేవాడిని. అక్కడ బొమ్మలు తయారు చేసే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నేను వాళ్ళతో కలిసి బొమ్మలు చేయడం నేర్చుకోసాగాను. రోజులు గడిచినాయి. 2 సంవత్సరాలకు నేను బాగా కోలుకున్నాను. ఈ మనుష్యులు, ఈ వాతావరణం క్రమంగా నాకు అలవాటైపోయింది. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా నాకు అసహ్యం పోయింది. అత్తయ్య రాజమండ్రి వెళితే ఆవిడతో వెళుతూ, ఆవిడిక్కడికొస్తే వెంట వస్తూ, ఆవిడ కొంగు పట్టుకుని తిరగడం అలవాటైపోయింది నాకు. ఊహ తెలిసిన కొద్దీ ఇది మా ఇల్లని, మా అత్తయ్యని, మా తాతయ్యని ఆత్మీయత నన్ను వాళ్లతో పెనవేయసాగింది. స్వర్ణ, పుట్టిన ప్రతి మనిషికి ఎక్కడో ఒకచోట ఇది తన ఇల్లు, తన వాళ్ళు, తన చోటు అనే మమకారంతో కూడిన సంకెళ్ళు కావాలి. అవి లేనినాడు ఆ మనిషి సన్యాసి అవుతాడు. నా చిన్నప్పుడు నా అనేవాళ్ళు లేని ఒంటరితనం నేను అనుభవించాను కాబట్టి మీ పిన్నిగారింట్లో నువ్వున్న స్థితి చూడగానే నా మనసు నీరైంది. జీవితంలో ఓటమి, అందులో ముఖ్యంగా ఆర్టిస్టుని ఆత్మహత్య వైపు ఎలా తరుముతుందో మా నాన్న జీవితం ఉదాహరణగా చూసిన నేను నిన్న ఆ ప్రమాదం నుంచి తప్పించాలని తహతహలాడాను. బాల్యంలో నా జీవితం ఈ మార్పుతో ఆటుపోట్లకు గురై తట్టుకోలేక తలక్రిందులైన మాట నిజమే కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదెంత వరం అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతుడిని కాబట్టే తాతయ్య లాంటి వ్యక్తి నీడన పెరిగే భాగ్యం నాకు లభించింది. ఏ కాలేజీలు, ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని సంస్కారం తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. మనిషి చదువు వల్ల పొందాల్సింది మానవత్వం, మంచితనం కానీ
ఆడంబరం అధికారం కాదు. జీవితంలో డబ్బు సంపాదనకి తెలివితేటలకి మించిన డిగ్రీ ఏదీ లేదు. మనకి ఏం కావాలో మనం తెలుసుకున్నప్పుడు మన ప్రపంచం మనం సృష్టించుకోగలుగుతాం. మన వ్యక్తిత్వం, మన తెలివితేటలు, మన సామర్థ్యం బట్టి దాన్ని విస్తృతపరచుకోగలుగుతాం. తాత ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, దాహం వేస్తే నీళ్లు తాగడానికి బావి దగ్గరకు వెళతాం. బావి నిండా నీళ్లున్నంత మాత్రాన మనం అవన్నీ తాగలేం కదా. మన దాహం తీర్చగలిగే గ్లాసు నీళ్లు మాత్రమే మనం తీసుకుంటాం. ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు కూడా అంతే. అవి సూర్యరశ్మిలా, ప్రాణవాయువులా, అపార జలరాశిలా అనంతంగా ఈ సృష్టిలో నిండున్నాయి. అవన్నీ మనం స్వంతం చేసుకోలేం. మనకు కావలసిన మేరకే మనం పొందుతాం. ఈ ఫిలాసఫీ నాకెంతో నచ్చింది. ఈ చిన్న ఊరిలో నాది అనే ఒక ప్రపంచం నేను సృష్టించుకున్నాను. నా ఆనందం, నా తృప్తి, నా ఏకాగ్రత దాని మీద కేంద్రీకరించుకున్నాను. ఈ ఊరికి నేను అంకితమయ్యానని అందరూ అంటారు, కానీ ఈ ఊరిని నేను సొంతం చేసుకున్న సంగతి ఎవరికీ తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ ఈ మధ్య మళ్ళీ ఇండియా తిరిగి వచ్చింది. ఆవిడ ఫోటోలు నేను పేపర్లో చూశాను. ఆవిడ గురించి, ఆవిడ కొడుకు కిషోర్ గురించి వార్తలు చదువుతూనే ఉన్నాను. గోపాలం ద్వారా కొన్ని సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. ఆవిడ ఈ దేశం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి డ్రైవర్ చేత ఒక ఉత్తరం వ్రాసి పంపింది. నన్ను చూడాలని ఉందిట. ఆవిడేదో విల్లు వ్రాసిందట. డబ్బు నాకిస్తుందట. నన్ను ఒక్కసారి పంపమని వ్రాసింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి తిప్పి పంపాను. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి రారని చెప్పమన్నాను. నాకు ఆవిడకి నేను మరణించిన వాళ్ళతో సమానమే. ఆవిడ డబ్బు ఆశ చూపించి నన్ను తిరిగి పొందాలని అనుకోవడం నాకు మరీ అసహ్యం వేసింది. తను ఈ అఘాయిత్యాన్ని డబ్బుతో పోడ్చవచ్చునని ఆవిడ అనుకోవచ్చు. డబ్బు కంటే విలువైనది నాకు సంపదగా దొరికింది. ఒకరి డబ్బు కోసం ఆశపడే అసమర్థ పరిస్థితిలో నేను లేను. డబ్బును సంపాదించే సామర్థ్యం నాకు భగవంతుడు బాగానే ఇచ్చాడు. ఆవిడ ఈ దేశం రావడం, నా కోసం ప్రయత్నం చేయడం చూసి అత్తయ్య పైకి చెప్పకపోయినా లోపల భయపడుతోంది. నన్ను మరింత ఆకట్టుకుందే తప్ప విసిగించలేదు. జన్మనిచ్చినంత మాత్రాన ఎవ్వరూ తల్లిదండ్రులు కాలేరు. పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలి, వాళ్ళ కష్టసుఖాలు చూడాలి. అలా ఎవరు చూస్తారో వాళ్లే నిజమైన తల్లిదండ్రులు. స్వసుఖం కోసం, స్వార్థం కోసం పిల్లల్ని ఎవరు దూరం చేసుకుంటారో వాళ్ళు చాలా నికృష్టులు. తల్లి తండ్రి అనిపించుకోవడానికి అనర్హులు. ఎంతోసేపటి నుంచి మాట్లాడుతున్న తేజ ఆగాడు. అతని మాటలు చివరికి ఆవేశంతో పదునుగా, నిశితంగా, సూటిగా అతని హృదయంలో అట్టడుగు పొరల్లో దాగి ఉన్న బాధని చీల్చి బయటికి తెస్తున్నట్టుగా ముగిసినాయి. స్వర్ణ బొమ్మల విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. ఇంతలో ఆ గది తలుపు చప్పుడైంది. అబ్బాయి గారు, అబ్బాయి గారు, రత్తమ్మ గొంతు వినిపించింది. తేజ ఈ లోకంలోకి వచ్చినట్టుగా తలుపు వైపు చూశాడు. అబ్బాయి గారు, మిమ్మల్నే, రత్తమ్మ ఆదుర్దాగా పిలిచింది. తేజ వెళ్ళి తలుపు తీశాడు. ఫకీర్ వచ్చాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు. మాణిక్యం ప్రసవించలేక కష్టపడుతోందిట. బండి కట్టుకుని తీసుకొచ్చారు. బెజవాడ తీసుకువెళ్ళాలిట. మిమ్మల్ని రమ్మంటున్నారు అంది. తేజ చప్పున డ్రాయర్ దగ్గరకు వెళ్ళి సొరుగులాగి పర్సు తీసుకుని జేబులో పెట్టుకుని చెప్పులు వేసుకుంటూ, రత్తమ్మ నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయాడు. స్వర్ణ కూడా అతనితో పాటే బయటకొచ్చింది. బండి వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణ మెల్లిగా మెట్లెక్కి పైకొచ్చింది. స్వర్ణకి ఈ కొద్ది గంటల్లో కొత్త జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. మంచం మీద కూర్చున్న స్వర్ణ బల్ల మీద ఉన్న తేజ ఫోటో వైపే తదేకంగా చూస్తోంది. ఇప్పుడు ఆ ఫోటో చాలా కొత్తగా కనిపిస్తోంది. అభం శుభం తెలియకుండా అమాయకంగా ఉన్న ఆ పసిముఖం ఎన్ని పెను తుఫాన్ల తాకిడిని తట్టుకుంది. పువ్వుల నాజూగ్గా ఉన్న ఆ మనసు కష్టాల కొలిమిలో నుండి ఇప్పుడు మేలిమి బంగారంలా మెరిసిపోతోంది. స్వర్ణ మనసు మొట్టమొదటిసారిగా ఆ మేలిమి బంగారం తన జీవితానికి ఆభరణంగా కావాలని కోరుకోసాగింది. దిండు మీదకు ఒరిగి చెంప ఆనించుకుని ఆ ఫోటో వైపే తదేకంగా చూస్తున్న స్వర్ణకి నిద్ర పట్టేసింది. సాయంకాలపు నీరెండ చెట్ల కొసల నుండి జారినట్టుగా కిటికీలో నుంచి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న తేజ పాదాల దగ్గర పడుతోంది. షెడ్లో అప్పటికి పనివాళ్లంతా వెళ్ళి చాలాసేపు అయింది. తేజ అప్పటి వరకు చూసిన కాగితాలు సర్ది ఫైల్లో జతపరుస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఎవరో గబగబా వస్తున్న అలికిడయింది. అతను తలెత్తి చూసేసరికి అక్కడ స్వర్ణ నిలబడింది. స్వర్ణ ముఖం నిండా చిరు చెమటలు అలుముకునున్నాయి. గబగబా నడిచినట్టుగా ఆయాసపడుతోంది. చేతిలో ఉత్తరం ఉంది. దాన్ని చూడగానే అతను నిటారుగా అయ్యాడు. ఏమిటది అన్నాడు ఆదుర్దాగా. స్వర్ణ ఇల్లు దాటి బయటికి రావడం ఇదే ప్రథమం. ఏమైనా అర్జెంటు పని ఉంటే ఏసోపు చేత త్వరగా రమ్మనమని కబురు పంపుతుంది. స్వర్ణ స్వయంగా వచ్చిందంటే ఏదో విపరీతం జరిగి ఉండాలి. ఉత్తరం వచ్చింది అంది చూపిస్తూ. ఎక్కడి నుంచి? విజయవాడ రోటరీ క్లబ్ వాళ్ళు వ్రాశారు. వాళ్ళు ప్రధానమంత్రి నిధికి వసూలు చేయబోయే ప్రోగ్రాంకి నేను డ్యాన్స్ చేయాలిట. నన్ను అడగకుండానే నేను ఒప్పుకున్నందుకు చాలా సంతోషమని కృతజ్ఞతలు తెలియజేస్తూ
నాకు ఉత్తరం వ్రాశారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇన్విటేషన్స్ ప్రింట్ అవుతున్నాయని, త్వరలో పంపిస్తామని వ్రాశారు. ఇది వినగానే తేజ కళ్ళల్లో ఆదుర్ద తొలగిపోయింది. అది వాళ్ళ పొరపాటు కాదు, నా మతిమరుపు. నేను నీతో చెప్పడం మర్చిపోయాను. మొన్న మాణిక్యాన్ని బెజవాడ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన ఒక అతను కలిశాడు. అతను రోటరీ క్లబ్ సెక్రటరీ. క్లబ్లో మేము కలిసి భోజనం చేస్తుండగా మాటల మధ్యలో ఈ ప్రోగ్రాం విషయం వచ్చింది. ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను నీ పేరు చెప్పాను. అతనికి నీ కాలు నయమైన సంగతి తెలియదట. ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ ప్రోగ్రాం ఎంతో బాగా అడ్వర్టైజ్ చేసి పబ్లిసిటీ ఇప్పిస్తానన్నాడు. అది వాళ్ళకి నీకు లాభం చేకూరుస్తుందిట. నేనా? మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామా? స్వర్ణ గుండెల మీద చెయ్యానించుకుంది. ఏ ఇవ్వకూడదా? నీ కాలు నయమైంది కదా. కానీ నాకు ప్రాక్టీస్ ఏది? ప్రోగ్రాం ఇంకా 20 రోజులుంది. ఈ లోపల ఎంతైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ నా బట్టలు, నగలు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. ఏవేవి కావాలో లిస్ట్ ఇవ్వు, తెప్పిస్తాను. కానీ నేను మళ్ళీ స్టేజీ మీద నిలబడగలనా? నాకేదో పిరికితనంగా ఉంది. స్వర్ణ, నీ భయం అర్థం లేనిది. నీ కాలు బాగా నయమైందని ఫకీర్ చెప్పాడు. ఒక్కసారి ప్రోగ్రాం ఇచ్చేస్తే గానీ ఆ భయం పోదు నీకు. మొదలు చెబితే నువ్వు ఒప్పుకోవనే చెప్పలేదు. నువ్వు డ్యాన్స్ చేయగలవు, నాకు నమ్మకంగా ఉంది. నిజంగానా? స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు కమ్ముకొచ్చాయి. అతని వైపు చిన్నపిల్లల అలాగే చూస్తోంది. అతను ఎంతో అనునయంగా తమాషా చేస్తున్నట్టుగా కూడా అన్నాడు. పోనీ మనిద్దరం పందెం కట్టుకుందామా? ఏమని? నువ్వు డ్యాన్స్ చేయగలవని నేను అంటున్నాను. నువ్వు చేయలేకపోతే, నేను ఓడిపోయినట్టయితే నేను నీకు 10,000 ఇస్తాను. నేను చేయగలిగి మీరు గెలిస్తే? అది నీ ఇష్టం. నా దగ్గర డబ్బు లేదు. మరి నేను ఇవ్వగలిగింది మీరు తీసుకోవాలి. అలాగే, మాట తప్పరుగా? స్వర్ణ కళ్ళల్లోకి సంతోషం లాంటిది ఉప్పెనలా వచ్చింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి బయటికి పరిగెత్తింది. స్వర్ణ ఇంటివైపు వెళ్ళలేదు, రాళ్లవాగు వైపు వెళ్ళింది. అక్కడ ఎగుడుదిగుడుగా ఉన్న రాళ్ల మీద నుంచి చెంగున లేడిలా దూకుతూ క్రింద నీళ్ల దగ్గరకు వెళ్ళసాగింది. కిటికీలో నుంచి ఇది చూసిన తేజకు భయం వేసింది. చప్పున కిటికీ దగ్గరకు వచ్చాడు. స్వర్ణ! బిగ్గరగా కేక పెట్టాడు. స్వర్ణ ఆ పిలుపుకి వెనక్కి తిరిగింది. భయపడకండి, నా కాలు సరిగ్గా ఉందో లేదో పరీక్ష చేసుకుంటున్నాను, బిగ్గరగా సమాధానం చెప్పింది. స్వర్ణ మాటల్ని ఆ రాళ్లు చిలిపిగా వెక్కిరిస్తున్నట్లుగా ప్రతిధ్వనించాయి. అతను చూస్తుండగానే స్వర్ణ కళ్ళకు కనిపించకుండా మాయమైంది. తేజ చేతిలోని ఫైల్స్ టేబుల్ మీద పడేసి బయటికి వచ్చాడు. అతను వాగు దగ్గరకు వచ్చి రాళ్ల మీద నుంచి దిగుతుంటే స్వర్ణ చెంగున ఆ రాళ్ళని ఎక్కుతూ పైకొస్తోంది. కాలు జారుతుంది, జాగ్రత్త, వారించాడు. జారనయండి, మీరుండగా నాకేం భయం? నాకు అందని దూరంలో ఉంటే నేనేం చేయగలను? స్వర్ణ పైకి వస్తుంటే అతను చేయి అందించాడు. స్వర్ణ ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. మెరుస్తున్న కళ్ళతో అతని వైపు చూస్తూ, మీకు అందనంత దూరంలో నేను ఇంకెప్పుడూ ఉండను. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడే డ్యాన్స్ చేయాలనిపిస్తోంది అంది. కాలు జారిందంటే చాలా మంచి డ్యాన్స్ చేస్తావు, అతను హెచ్చరికగా అన్నాడు. పైకొచ్చిన తర్వాత కూడా స్వర్ణ అతని చేతిని వదలలేదు. బాగా చేస్తున్న నర్తకిలా కుడి చేయి చాచి అడుగులెత్తి అతి తేలిగ్గా కదుపుతూ, ఓ భూమి, ఆకాశం, చెట్టుల్లారా, పిట్టల్లారా, విన్నారా మీరు? స్వర్ణ మళ్ళీ డాన్సర్ కాబోతుంది, ప్రోగ్రాం ఇవ్వబోతోంది. దీనికి కారణం ఎవరో మీకు తెలుసా? ఇతను. స్వర్ణని మళ్ళీ బ్రతికించాడు ఇతను, ప్రాణం పోశాడు. స్వర్ణ ఏం చేస్తే ఇతను రుణం తీరుతుందో మీరే చెప్పండి. గిరగిరా తిరుగుతూ అంటూనే హఠాత్తుగా అతనికి చేరువై అతని గుండెల మీద వాలిపోయింది. మరుక్షణంలో దుఃఖపు వరదొచ్చి ముంచి వేసినట్లుగా ఒక్కసారిగా ఏడ్చేసింది. స్వర్ణ మనసుని కదిలించిన తుఫాను అతనికి అర్థమైంది. స్వర్ణ గిరగిరా తిప్పడంతో కళ్ళు తిరిగినట్టుగా అయిన అతను అక్కడున్న చెట్టున ఆనుకున్నాడు. అతను మౌనంగా స్వర్ణను దగ్గరకు తీసుకున్నాడు. అతని కంఠంలో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. దాసు కారును శ్రద్ధగా తుడుస్తున్నాడు. స్వర్ణ వ్రాసిచ్చిన ఉత్తరం పుణ్యమా అని అతనికి ఈ చేవేళ్లలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ డ్రైవర్గా చేరిన తర్వాత అతని ప్రాణం కుదుటపడింది. జీవితం హాయిగా ఉంది. యజమాని ఎక్కువగా ఊళ్ళో ఉండడు, చీటికి మాటికి ఊరు వెళుతూ ఉంటాడు. దాసు 4 రోజుల్లోనే తన అతి వినయమైన ప్రవర్తనతో ఆ ఇంటి వారందరికీ ఆప్తుడైపోయాడు. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద కోడలికి దాసు అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానికి కారణం లేకపోలేదు. మామగారు ఊళ్ళో లేనప్పుడు అత్తగారికి తెలియకుండా బియ్యం, పప్పులు, నెయ్యి, పంచదార లాంటివి సామాను దాసు చేతికిచ్చి రహస్యంగా అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పుట్టింటికి పంపిస్తూ ఉంటుంది. దాసుకి ఇలాంటి చాటుమాటు పనుల్లో చేయి తిరిగిన విద్య కాబట్టి పెద్ద కోడలు చెప్పిన పని ఇంకొకరి కంట పడకుండా సైకిల్ మీద వెళ్ళి చేసి వస్తూ ఉండేవాడు. పెద్ద కోడలికి దాసు మీద అభిమానం ముదిరి
దాసు, నీకెవరైనా మంచి పిల్లని చూసి ముడేస్తాను. అయ్యగారితో చెప్పి దొడ్లో ఇల్లిప్పిస్తాను. ఇక్కడే ఉండిపో అంది. చిత్తం మీ దయమ్మా అన్నాడు. దాసుకు లోపల పెళ్ళంటే ఇష్టం లేదు కానీ పెళ్ళి వద్దంటే ఆవిడేమనుకుంటుందోననే భయంతో అలా తల ఊపాడు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చక్కటి పిల్లుంది. పాపం తల్లి తండ్రి ఎవరూ లేరు. పిల్ల అన్ని విధాలా బాగుంటుంది. ఒకసారి నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసొద్దాం అంది. అలాగేనమ్మా అన్నాడు. పెద్ద కోడలు మరుసటిసారి పుట్టింటికి వెళ్ళేటప్పుడు అక్కడే దాసుకు పిల్లని చూపించే ఏర్పాటు చేసింది. ఎన్నాళ్ళని ఇలా దేశదిమ్మర్లా తిరుగుతాను, పిల్ల బాగుంటే పోని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు దాసు. దాసు నీట్గా తయారయ్యాడు. ఇదిగో దాసు, ముందే చెప్తున్నాను, సిగ్గుపడకుండా పిల్లని చూడు, తర్వాత మళ్ళీ చూడలేదని అనకు అంటూ పెద్ద కోడలు హెచ్చరించింది. దాసు కొత్త పెళ్లి కొడుకులా సిగ్గులు వలకబోసాడు. దాసు కూర్చున్నాడు. పెద్ద కోడలు పిలవగా పెళ్లి కూతురు వచ్చింది. ఆ పిల్ల అంతకంటే సిగ్గులు అభినయిస్తూ గోడ దగ్గర నిలబడింది. నల్లగా ఉన్న ఆ అమ్మాయిని చూడగానే దాసు కుర్చీలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా అయ్యాడు. ఆ అమ్మాయి కూడా దాసును చూసి చూడటంతో సిగ్గులు జారిపోగా కళ్ళు పత్తికాయలు చేసి చూసింది. నువ్వా మహాతల్లి అనుకున్నాడు దాసు. నువ్వా మహాతండ్రి అనుకుంది ఆ అమ్మాయి. కిషోర్ని వదిలి ఇక్కడ చేరిందన్నమాట. లోపల పళ్ళు నూరాడు దాసు. పెద్ద కోడలు గారు మరీ అంత పొగుడుతుంటే ఇంకెవరో అనుకున్నాను. వీడి మొహం మండ, వీడా పెళ్లి కొడుకు. సుశీల చురచురా చూసింది. పెళ్లి చూపుల తతంగం త్వరగా ముగిసింది. ఇంటికి తిరిగి వస్తుండగా దాసుని పెద్ద కోడలు, పిల్ల ఎలా ఉంది అని అడిగింది. బ్రహ్మాండంగా ఉందమ్మా. నేను ఇన్నాళ్ల నుంచి ఈ పిల్ల కోసమే చూస్తున్నంత సంతోషం వేసింది అన్నాడు దాసు. అయితే అయ్యగారితో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను అంది ఆవిడ సంతోషంతో. మీ దయమ్మ. ఈ అమ్మాయిది ఏ ఊరు ఆరా తీశాడు. హైదరాబాదు. పాపం ఎవ్వరూ లేరు, ఒక మతి చెడిన పినతల్లి తప్ప. మతి చెడిన పినతల్లి ఉందా? అవును దాసు, పాపం ఆవిడతో ఈ అమ్మాయి పడుతున్న అవస్థలు చూస్తే జాలేస్తుంది. ఆ పినతల్లికి మతి స్థిమితం లేదు. మాటి మాటికి ఇంట్లోంచి పారిపోతుంది. ఆ బాధ పడలేక గదిలో పెట్టి తాళం వేస్తోంది. అలాగా, వెళ్ళిల్లు ఎక్కడమ్మా? అమ్మ వాళ్ళ ఇంటి పక్క సందే, మొదటి ఇల్లు. దాసు అమ్మగారి ఇంటి దగ్గర దించి మళ్ళీ సైకిల్ వేసుకుని రయ్యిన 2 మైళ్ళు వెనక్కి వెళ్ళాడు. ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. వెళ్ళి తలుపు తట్టాడు. వస్తున్నా లోపల నుంచి వినిపించింది. ఎండలో రావడం వల్ల కారుతున్న చెమటలను తుడుచుకుంటూ నిలబడ్డాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఒక లావాటి ఆవిడ బయటికి తొంగి చూసి, ఎవరు కావాలి అంది. సుశీల అని ఇంట్లో ఉంటుందే ఆ అమ్మాయి. సుశీల? అయ్యో లేదు నాయనా. ఎక్కడికి వెళ్ళింది? అర్జెంటుగా ఉత్తరం వచ్చిందట, హైదరాబాద్ వెళ్ళింది. ఎవరు? ఇంకో ఆవిడ వచ్చింది. సుశీల కోసం వచ్చాడు. లేదు, హుజూరాబాద్ వెళ్ళిందిగా. కాదత్తయ్య, హైదరాబాద్ అని చెప్పింది. లేదే, నాతో చెప్పింది హుజూరాబాదు. నేను స్పష్టంగా వింటే హైదరాబాదే. నాకు చెవుడు రాలేదే, హుజూరాబాదే. అది సరే, ఆవిడ పినతల్లి ఎక్కడుంది అన్నాడు దాసు. ఆ పిచ్చిదాన్ని సుశీల ఒక్క క్షణం కూడా వదలదుగా, వెంట తీసుకెళ్ళింది. ఎప్పుడొస్తుందో తెలుసా? తెలీదు నాయనా. సరేనండి. దాసు ఉసూరుమంటూ సైకిల్ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. సుశీల ఎందుకు పారిపోయిందో అతనికి అర్థమైంది. అయితే రాజ్యలక్ష్మమ్మ గారు ఇక్కడుందన్నమాట. కానీ సుశీల వెళ్ళింది ఎంతకీ హైదరాబాదా, హుజూరాబాదా? అతనికి మతిపోయినట్టుగా ఉంది. స్వర్ణ చేతిలో టేప్ రికార్డర్ పట్టుకుని దగ్గరగా వేసుకున్న తలుపులు తీసుకుని లోపలికి వచ్చింది. టేప్ రికార్డర్లో నుంచి గలగల పారే సెలయేరుల వివిధ వాయిద్యాల సమ్మేళనంగా మృదు మధురంగా వినిపిస్తోంది. గదిలో తేజ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా ఏదో వ్రాస్తున్నాడు. సారీ, మీ పని పాడు చేశానా? లేదు, రా. అతను వ్రాయడం ఆపాడు. ఈ టేప్ ఒక్కసారి వినండి. ఈ సంగీతం చాలా బాగుంటుంది. దీనిలో నుంచి కొంత ఒక ఐటెంలో డ్యాన్స్ ప్రోగ్రాంలో చేర్చుకోవచ్చు. వర్షాన్ని ఒక కన్యగా ఊహిస్తే ఈ సంగీతం అద్భుతంగా సరిపోతుంది. స్వర్ణ సంగీతం వినిపిస్తున్న టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద అతనికి ఎదురుగా పెట్టింది. తేజ పెన్ను క్యాప్ పెట్టి పక్కన ఉంచాడు. అతని ఎడమ పక్కన కొన్ని పాత డైరీలు, ఒక ఉత్తరాల కట్ట ఉంది. స్వర్ణ కుతూహలంగా వాటి వైపు చూసింది. ఏమిటవి? నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు. నేను చూడొచ్చా? చూడకూడనివి రహస్యాలు ఏవి వాటిలో లేవు. నేను నీకు అంతా చెప్పేశాను. టేప్ రికార్డులో వినిపిస్తున్న సంగీతం లయ మారింది. అది వర్షపు జల్లులా అద్భుతంగా ఉంది. వీటిని ఏం చేస్తున్నారు మీరు? అతను వ్రాసిన కాగితాలను చూస్తూ అంది. నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు, అత్తయ్య చెప్పిన కథనం, నాకు తెలిసిన అనుభవం, ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వ్రాయాలని ఉంది. కానీ ఎంత ప్రయత్నించినా అవి తెగిన ముక్కల్లా, అతుకుల బొంతలా ఉంటున్నాయే తప్ప ఒక మాలగా గుచ్చినట్లుగా భావం పట్టుగా రావడం లేదు. నిజంగానా? నాకెన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు?
నేను సాయం చేసేదాన్నిగా. ఏవి ఆ కాగితాలన్నీ నాకివ్వండి, నేను తీసుకువెళ్ళి చదువుతాను. తేజ తిరస్కరించలేదు. స్వర్ణ వాటన్నిటినీ బొత్తిగా పెట్టి చేతిలోకి తీసుకుంది. అతను కుర్చీలో వెనక్కి ఆనుకుని రికార్డర్లో నుంచి ఎంతో అద్భుతంగా వినిపిస్తున్న సంగీతం శ్రద్ధగా వింటున్నాడు. దీనికి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారు? ఇంకా ఆలోచించలేదు. నేను ఆలోచించి మంచి పేరు చెప్తాను. అలాగే. ఈ టేప్ ఎక్కడిది స్వర్ణ? చాలా బాగుంది. నాకు కూడా తెలీదు. ఆంటీ చాలా టేప్స్ పంపింది. బహుశా వాటిల్లో ఒకటై ఉంటుంది. స్వర్ణ ఒక ఉత్తరం తీసి చదువుతూ అంది. స్వర్ణ నోటి నుంచి ఆంటీ అన్న మాట వినగానే అతని ముఖం గంభీరంగా అయింది. టేప్ రికార్డులో సంగీతం అయిపోయింది. స్వర్ణ ఉత్తరం చదవడం కూడా పూర్తయింది. ఉత్తరం మడుస్తూ అంది, నేను ఇక్కడికి రాకపోతే నాకు ఈ సంగతులు ఏవీ తెలిసేవే కావు. ముఖ్యంగా ఆంటీ గురించి. ఆవిడ ఒక దేవత అనుకున్నాను. అలాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదని భావించాను. అమ్మ కంటే ఎక్కువగా గౌరవించాను. తేజ టేప్ రికార్డులో సంగీతం అయిపోయి ఖాళీగా తిరుగుతున్న టేప్ పరధ్యానంగా చూస్తున్నాడు. స్వర్ణ ఆవేశంగా అంది, నా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం అయిన తర్వాత ఎలాగైనా సరే ఆంటీని కలుస్తాను. ఒక్కసారి ఆవిడ కసిదీరా ఎన్నెన్నో ముఖం మీద అడగాలి. స్వర్ణ టేప్లో నుంచి అతి దీనంగా పిలుపు వినిపించింది. తర్జని చూపిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్న స్వర్ణ ఉలిక్కిపడింది. ఏమరపాటుగా ఉన్న తేజ కూడా ఉలిక్కిపడ్డాడు. స్వర్ణ, నీతో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలని, నీకెన్నెన్నో చెప్పాలని ఈ దేశం వచ్చినప్పటి నుంచి నేను తహతహలాడుతున్నానమ్మా. తేజ, స్వర్ణ ఇద్దరు అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. స్వర్ణ తేజ కుర్చీకి దగ్గరగా జరిగి నిలబడింది. కుర్చీలో వెనక ఆనుకుని కూర్చున్న తేజ ముందుకు వంగి టేబుల్ మీద చేతులానించి శ్రద్ధగా వినసాగాడు. టేపులోంచి రాజ్యలక్ష్మి కంఠం భారంగా, వేదనగా, దుఃఖపూరితంగా వినిపిస్తోంది. స్వర్ణ, పైకి ఎంతో సుఖంగా, ఆనందంగా, పేరు ప్రతిష్టలతో గొప్పగా కనిపించే నీ ఈ ఆంటీ జీవితం వ్యక్తిగతంగా చాలా దుర్భరమైంది. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ లేకుండా చేసి బ్రతుకంతా ఓ విషాద గీతం చేశాడు. నేను 20 సంవత్సరాల అనంతరం ఈ దేశానికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నా పేరు కానీ నా గతం కానీ ఎవ్వరికీ గుర్తులేవు. స్వర్ణ, నా ఈ గుండెల్లో ఈ 20 సంవత్సరాల నుంచి ఆరని మంటగా ప్రజ్వరిల్లుతున్న బాధ ఒకటి ఉంది. కిషోర్ తండ్రికి ముందు నేను ఇంకొకరిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అతన్ని ఎంత కావాలని పెళ్లి చేసుకున్నానో తర్వాత నా జీవితం అంత నరకమైంది. తూర్పు పడమరలుగా పుట్టి పెరిగిన మా కుటుంబ పరిస్థితులు మమ్మల్ని కలవనీయలేదు. మా ఆకర్షణ, తొందరపాటు, పెళ్లికి ప్రతిరూపంగా మాకొక బాబు పుట్టాడు. సాధారణంగా భార్యాభర్తల మధ్య కలతలు పిల్లల మూలంగా సర్దుకుపోయి సంసారాలు చక్కబడతాయంటారు. ఇక్కడ కూడా మాకు వ్యతిరేకంగానే జరిగింది. నాకు అపురూపంగా పుట్టిన కొడుకును ఆయన పిల్లలు లేని తన చెల్లెలకి దత్తత ఇస్తానని అనడంతో మా ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగింది. భార్యాభర్తలకు పడకపోతే విడిపోయి దూరంగా ఉండడం ఉత్తమం అనే భావన నాది. మా నాన్న డబ్బు, నాకొస్తున్న పేరు, ఆయన పట్టుదల మేం భార్యాభర్తలుగా విడిపోవడానికి కారణాలైనాయి. మేము విడాకులు తీసుకున్నాం. చట్ట ప్రకారంగా నా కొడుకుని తండ్రికి అప్పగించాల్సి వచ్చింది. ఈ అన్యాయానికి నేనెంతో ఆవేశపడ్డాను. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి పిల్లల సంరక్షణాభారం ఇవ్వని ఈ చట్టాన్ని ఎదుర్కోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఏవేవో సాకులు వెతికి డాక్టర్ల సర్టిఫికెట్లు చూపించి నా కొడుకును పల్లెటూరు పంపకుండా చేయాలని చూశాను, కానీ సాధ్యం కాలేదు. ఆ పరిస్థితుల్లో మా నాన్న పోయాడు. పల్లెటూరులో వెళ్ళి ఉంటున్న నా భర్త కూడా పోయాడు. డబ్బు, వయసు గల నాకు నా అనే ఒక వ్యక్తి అండగా కావాల్సి వచ్చింది. అప్పుడే నేను కిషోర్ తండ్రిని పెళ్లి చేసుకున్నాను. స్వర్ణ, మీ అమ్మ నేను ప్రాణ స్నేహితులం. నా జీవితంలో ఘర్షణంతా మీ అమ్మకు బాగా తెలుసు. నా మొదటి భర్తతో కాపురం బాగున్న సమయంలో నువ్వెప్పుడూ నా కొడుకు తేజతో పాటు మా ఇంట్లోనే ఉండేదానివి. ముద్దుగా, మురిపంగా ఉండే నువ్వంటే నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. నా కోడలు అనేదాన్ని. మీ అమ్మ ఈ మాటకు సంతోషించేది. ఒకరోజు నీ మాట విని వాగ్దానం చేయమని పట్టుబట్టింది. నా మాట నేను తప్పను, వాళ్ళని పెద్దవాళ్ళని కానీ అన్నాను. ఎప్పుడో అంటే నేను ఊరుకోను. అప్పుడు నీ కొడుక్కి నా కూతురు అర్హత చాలదంటావేమో. నాకు మాటివ్వు అంది. ఆ రోజు ఇద్దరం ఇంట్లో ఈ వేడుక జరిపాం. నిన్ను నా కోడలుగా స్వీకరిస్తున్నట్లుగా ప్రధానం జరిపాం. అప్పటినుంచి నువ్వు నాకు మరీ అపురూపం అయ్యావు. తేజతో పాటు బట్టలు, బొమ్మలు నీకు కూడా సమంగా తెచ్చేదాన్ని. నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పెంచి పెద్ద చేసుకుంటానని మీ అమ్మతో అనేదాన్ని. నా పరిస్థితులు ఎల్లకాలం అలాగే ఉంటాయని భావించిన అమాయకురాల్ని. నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని, నువ్వు వాడికి తగిన భార్యవి అవుతావని కలలు కనేదాన్ని. నేను అనుకున్నది ఏదీ జరగలేదు. తర్వాత నా పరిస్థితులు వేగంగా మారిపోయినాయి. నేను వేరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం రావడంతో
మీ అమ్మ సలహా మీద తేజాని నాకు దూరంగా ఉంచడం అలవాటు చేయడం కోసం నా మొదటి భర్త ఇంటికి పంపాను. కిషోర్ తండ్రి ఫారిన్లో ఉద్యోగం వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మేము సరిగ్గా ఫారిన్ వెళ్లే రోజున తేజ పల్లెటూరు నుంచి పారిపోయి వచ్చాడు. ఓ చెంప నా ప్రయాణం. వాడు వచ్చేశాడు. వాణ్ణి మరిపించి ఎలా వెళ్ళటం? దిగులు పడుతున్న నాకు మళ్ళీ మీ అమ్మే ధైర్యం చెప్పింది. నువ్వు వాడి గురించి భయపడకు. నేను వాడిని దగ్గరుంచుకుంటాను. జాగ్రత్తగా చదువు చెప్పిస్తాను. వాడు నా అల్లుడు. నాకు ఆ బాధ్యత లేదా అంటూ నన్ను ఊరడించింది. దాంతో పాలల్లో నిద్రమాత్రలు కల్పించి వాడిని నిద్రపుచ్చి వెళ్ళిపోయాను. స్వర్ణ, ఆ క్షణం ఏ తల్లి జీవితంలోనూ రాకూడనిది. నేను వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి వాణ్ణి కూడా నా దగ్గరికి పిలిపించవచ్చునని ఆశపడ్డాను. కానీ కిషోర్ తండ్రి ఒప్పుకోలేదు. ఒక విషవలయంలో నుంచి ఇంకో విషవలయంలో పడ్డాను. కిషోర్ తండ్రికి ఎంతసేపు నా డబ్బు సంపాదన మీదే ఆశ. నా కొడుకు నా దగ్గరకు వస్తే ఆ డబ్బు వాడిదవుతుందేమోనని భయం. మీ అమ్మకి నా సంపాదనలో నెల నెలా పంపించేదాన్ని. తేజ గురించి వ్రాయమని ఎలా ఉన్నాడని వ్రాసేదాన్ని. మీ అమ్మ వాడికి ఉత్తరాలు వ్రాయవద్దని, ఉత్తరం చూడగానే నీ దగ్గరకు వస్తానని మారాన్ చేస్తున్నాడని వ్రాస్తే ఉత్తరాలు వ్రాయడం మానేశాను. ఆవిడ చెప్పినదల్లా నమ్మాను. స్వర్ణ, మీ అమ్మ నాకు ప్రాణ స్నేహితురాలే. చచ్చిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, కానీ మీ అమ్మ నన్ను నమ్మించి మోసం చేసింది. నాకు వ్రాసినవన్నీ అబద్ధాలే. తేజాని తను చూస్తున్నట్టుగా నటించింది. నెల నెలా నేను పంపే డబ్బు తను వాడేసుకుని వాడు తన ఇంట్లో లేడనే విషయమే నాకు తెలియనేయలేదు. 3 సంవత్సరాల తర్వాత నేను ఇండియా వస్తానని వ్రాస్తే అప్పుడు తేజ ఆకతాయిగా మారాడని, ఇంట్లో డబ్బెత్తుకుని పారిపోయాడని, ఏమయ్యాడో తనకు తెలియడం లేదని ఎంతో బాధపడుతున్నట్లుగా వ్రాసింది. ఈ ఉత్తరం చూసి నేను కృంగిపోయాను. నాకు దిగులు వేసింది. ఇండియా రావాలనే కోరిక నశించింది. స్వర్ణ, ఈ విధంగా మనుష్యులు, అదృష్టం కూడా నన్ను సమంగా దగా చేసినాయి. కిషోర్ని దగ్గరికి పిలిపించుకున్నాం. అతను నా దగ్గర పెరిగి పెద్దయ్యాడు. ఇది నా గతం. అందరూ కిషోర్ స్వంత కొడుకే అనుకుంటున్నారు. కిషోర్ తండ్రి పోయాడు. డబ్బు సంపాదన మీద నాకు ఏనాడో విసుగు పుట్టింది. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా తయారైంది. నా ఈ ఆఖరి రోజుల్లో నేను పుట్టిన గడ్డ మీద గడపాలనే కోరిక బలీయంగా పెరిగింది. ఇండియా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తేజ పల్లెటూరులో తాతగారి దగ్గర ఉన్నాడని తెలిసింది. మీ అమ్మ కిషోర్తో నీ వివాహం జరిపించాలని చూస్తుంటే నా మనసు విలవిల్లాడసాగింది. ఇదంతా నీకు చెప్పాలని, నీకెలా తోస్తే అది చేయమని అర్థించాలని ఎన్నిసార్లో ప్రయత్నించాను. నా ఆలోచన పసిగట్టిన మీ అమ్మ ఆ అవకాశం రానేయలేదు. దాసు ద్వారా ఉత్తరం వ్రాసి నీకు పంపాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్వర్ణ, కిషోర్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తున్నాడు. నేను నిన్ను మళ్ళీ చూడగలనో లేదు. నేను విల్లు వ్రాశాను. నా సర్వస్వం నీకు వ్రాశాను. నీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. కానీ నా ఈ అంతిమ కోరిక ఒకటి ఉంది. నువ్వే తేజాన్ని చేసుకుంటే నా ఈ జీవితంలో 20 సంవత్సరాల నుంచి నేను పడిన బాధను తీర్చిన దానివవుతావు. నేను వాడికి తల్లినై ఉండి ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ నేను బ్రతికుంటే ఎప్పుడైనా తేజ దగ్గర ఒక్కరోజు, కనీసం 1 గంటైనా గడపాలనుంది. స్వర్ణ, నా మనసులో ఉన్న అసలు నిజం చెప్పేస్తున్నాను. నాకు ఒక్కసారి వాడిని కళ్ళారా చూడాలనుంది. ఈ కోరిక తీరకపోతే నేను చచ్చిపోనేమో. ఒకవేళ చచ్చిపోయినా తీవ్రమైన అసంతృప్తితో, అశాంతితో నా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. వాడిని చూడాలంటే నీ ఒక్కదాని వల్ల అవుతుంది. ఎందుకో చెప్పమంటావా? వాడు నిన్ను తిరస్కరించడనే ఆశ నా మనసులో కొనవూపిరిలా రెపరెపలాడుతోంది. ఇదంతా వాడికి చెప్పగలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కదానివే. స్వర్ణ, అసలు ఈ టేప్ నువ్వు వింటావా? నా ఈ ఘోష ఎప్పటికైనా నీకు తెలుస్తుందా? నా ఈ ఆఖరి క్షణాల్లో కూడా విధి నన్ను మోసం చేయదు కదా? స్వర్ణ, ఒక్కసారి ఆంటీ అని నన్ను పిలువు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత కష్టమైనా బ్రతుకుతాను. స్వర్ణ, భగవంతుడు నాకు అద్భుతంగా పాట పాడే నైపుణ్యంతో పాటు ఏమీ చేతకాని అసమర్థత కూడా చాలా ఇచ్చాడు. ఆ అసమర్థత మూలంగానే నా జీవితం ఇలా సర్వనాశనమైంది. కట్టుకున్న భర్తకి, కన్న కొడుక్కి దూరం అయ్యాను. ఇలాంటి ఒంటరి బ్రతుకు, ఈ దురదృష్టం ఎవరికీ వద్దు, పగవాళ్లకు కూడా వద్దు. తర్వాత ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరివో అడుగులు వినిపించాయి. టేప్ రికార్డర్ చేయటం ఆగిపోయినట్టుగా ఖాళీగా తిరగసాగింది. స్వర్ణ కంటి రెప్పలు తడిసి బరువెక్కినాయి. టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది. ఆ గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. స్వర్ణ కుర్చీ వైపు చూసింది. అక్కడ తేజ కూర్చుని లేడు. అతను ఎప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళాడో స్వర్ణ గమనించలేదు. తేజ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నాడు. అతను కిటికీ రెక్క మీద చేయి వేసి బయటికి చూస్తూ
ఇటువైపు వీపు పెట్టి నిలబడ్డాడు. స్వర్ణ అతని వైపే చూస్తోంది. అతన్ని పిలవాలనిపిస్తోంది, కానీ ఎలా పిలవాలో ఎలా చెప్పాలో బొత్తిగా తెలియడం లేదు. ఇంతలో అతనే ఇటు తిరిగాడు. అతని ముఖంలో 1000 తుఫాన్లు బలవంతంగా అణిచివేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. అతన్ని చూసి నవ్వుతూ ఏదో అనబోయిన స్వర్ణ భయపడిపోయినట్టుగా ఆగిపోయింది. అతని ముఖం స్వర్ణ ఇదివరలో ఎప్పుడూ చూడనంత కఠినంగా ఉంది. స్వర్ణ, అదంతా ఒక కట్టు కథ, నువ్వు నమ్మకు అన్నాడు. ఆ మాటలు కత్తి అంచులా వాడిగా ఉన్నాయి. కానీ స్వర్ణ తడబడింది. అతని దగ్గరకు వచ్చాడు. నీ మంచితనానికి తాడు వేసి తను కావాలనుకున్నది సాధించటం కోసం వేసిన ఎత్తు. స్వర్ణ అతని వైపు తలెత్తి చూసింది. నేను అడిగేది అది కాదు. ఆ చిన్నప్పటి ప్రధానం ఏమిటో నాకు గుర్తులేదు. అమ్మ నాకెప్పుడూ చెప్పలేదు. మీకు గుర్తుందా? అతని చూపులు స్వర్ణ ముఖం మీద నిలిచినాయి. స్వర్ణ ముఖంలో ఆ క్షణంలో అతనికి కనిపించిన భావంలో మహిమ ఏమిటో గాని అతని చూపుల్లో కఠినత్వం కరిగిపోయింది. మీరు చెప్పండి, మీ మాట నమ్ముతాను నేను. మీరు అబద్ధం చెప్పరు. అది కూడా ఆంటీ కల్పించిన కట్టుకదేనా? మెల్లని స్వరంతో అడిగింది. అతని చూపులు స్వర్ణ చూపులతో చిక్కడినట్టుగా నిలిచినాయి. అతను చెప్పబోయే సమాధానం కోసం ఊపిరి బిగపట్టినట్టుగా చూస్తోంది స్వర్ణ. ఆ గదిలో నిశ్శబ్దం కూడా తేజ నోటి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇంతలో రత్తమ్మ గబగబా అక్కడికొచ్చింది. అమ్మాయి గారు, అబ్బాయి గారు, మీ సావిత్రి గోపాలం వచ్చారండి. వాళ్ళ వెంట కళ్ళజోడు పెట్టుకుని సినిమాలో హీరోలా ఉన్న ఇంకో ఆయన కూడా ఉన్నాడు. మీరు చప్పుని రండి అంది ఆతురతగా. తేజ వైపు చూస్తున్న స్వర్ణ బొమ్మలా ఇటు తిరిగింది. నువ్వు క్రిందికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను తగ్గు స్వరంతో అన్నాడు తేజ. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 15వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.